హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో ఈరోజు మనం ట్రిక్ ఆఫ్ ద డే చూద్దాం. ఓకే, సో అంతకంటే ముందు మీరు తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ తప్పకుండా మీరు మా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, సో వన్ మోర్ థింగ్ ఈజ్, మీకు ఏమైనా మంచి క్వశ్చన్స్ అర్థమెటిక్లో ఎనీ టాపిక్, ఏ టాపిక్లో క్వశ్చన్ అయినా సరే, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఎలిగేషన్స్ అండ్ మిక్సర్, ఇలా ప్రాఫిట్ అండ్ లాస్, ఏ టాపిక్లో అయినా సరే మంచి క్వశ్చన్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. దానికి ఎలాంటి ట్రిక్, మంచి ట్రిక్ ఉంటే దాన్ని కంపల్సరీగా నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, సో తప్పకుండా ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో అది ఒకటే మీరు చేయగలిగింది. ఫైన్. సో ఓకే, మనం ఈరోజు ట్రిక్లోకి వెళ్ళిపోదాం. చాలా సింపుల్ ట్రిక్ ఇది. ఆల్రెడీ మనం లాస్ట్ ట్రిక్లోని ఏజెస్ మీద చూసాం ఒక ట్రిక్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమొచ్చాడు, ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ పి అండ్ క్యూ ఆర్ ఇన్ ద రేషియో 5:7. సో ఇప్పుడు ఏమొచ్చాడు, ఇద్దరు ప్రెజెంట్ ఏజెస్ రేషియో వచ్చేసి 5:7 ఇచ్చాడు. ఓకే, ఆఫ్టర్ 6 years, ఇక్కడ చూడండి, ఆఫ్టర్ 6 years ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 8 years. సో ఆల్రెడీ మీరు క్లియర్గా చూస్తుంటారు, లాస్ట్ వీడియోలో మనం 2 రేషియోస్ తీసుకున్నాం. ఓకే, బట్ ఈ వీడియోలో ఇప్పుడు ఏం చూస్తున్నాం, మనం ఓన్లీ ఎలాంటి క్వశ్చన్ చూస్తున్నాం చూడండి. ఫస్ట్ రేషియో ఇచ్చాడు, ప్రెజెంటేజ్ రేషియో, అండ్ ఆఫ్టర్ 6 years వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఏజ్ డిఫరెన్స్ ఇచ్చాడు ఆఫ్టర్ 6 years. సో మీరు ఒకటే నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆఫ్టర్ 6 years అని ఉంది, రైట్? ఇక్కడ అసలు ఆఫ్టర్ 6 years ఉన్నా, 10 years ఉన్నా, 20 years ఉన్నా, ఎంత ఉన్నా సరే, ఓకే, ఇక్కడ ఆఫ్టర్ 6 years 8 years డిఫరెన్స్ ఉంది ఏజ్ అంటే, ఇప్పుడు చూడండి, ఇద్దరి మధ్యన ఏజ్ డిఫరెన్స్ 8 years ఉందనుకోండి. ఇప్పుడు 2 years తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ 8 years ఉంటుంది. 10 years తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్యన ఏజ్ డిఫరెన్స్ 8 years ఉంటుంది. అలాగే 6 years తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్యన 8 years ఉంది. సో ఎప్పుడైనా సరే ఇంకా ఈ ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ అయినా సరే మనకి ఇంకా దాంతో పని లేదనమాట. అంటే దాని మీనింగ్ ఏంటి, ఆఫ్టర్ 6 years ఏజ్ డిఫరెన్స్ 8 ఉందంటే ప్రెజెంట్ కూడా 8 years ఉంది. ఆఫ్టర్ 20 years ఎంతో డిఫరెన్స్ ఉందంటే ప్రెజెంట్ కూడా అంతే ఉన్నట్టు. సో ఆఫ్టర్ 6 years అనేది అసలు ఈ 6తో మనకి పని లేదనమాట, ఓన్లీ డిఫరెన్స్తోనే పని. సో 6 years తర్వాత 8 అన్నాడు కాబట్టి ప్రెజెంట్ కూడా 8 ఉంది డిఫరెన్స్. ప్రెజెంట్ కూడా డిఫరెన్స్ ఎంత ఉంది, 8 ఉంది. సో ఇక్కడ ఇచ్చిన రేషియో ఎంత, దీన్ని ఎంత సింపుల్గా సాల్వ్ చేయొచ్చు చూడండి. సో 5:7 ఇచ్చాడు. ఓకే, ప్రెజెంట్ వచ్చేసి రేషియో 5:7 ఇచ్చాడు. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉండాలంట, 8 years ఉండాలంట. డిఫరెన్స్ 8 years ఉండాలి. చూడండి, ఆఫ్టర్ 6 years డిఫరెన్స్ అంటే ప్రెజెంట్ కూడా అంతే. ఓకే, అందులో మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇప్పుడు ఏంటి, ప్రెజెంట్ డిఫరెన్స్ 8 ఉండాలంట. ఓకే, కానీ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, ఈ రెండింటికి డిఫరెన్స్ వస్తే 2 ఉంది. 7 - 5 2. సో డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఉంది. సో డిఫరెన్స్ ఎంత కావాలి మనకి, 8 కావాలి. 8 కావాలంటే 4 times చేసాం అనుకోండి, డిఫరెన్స్ అప్పుడు 8 అవుతుందా? సో 4 × 5 20, 4 × 7 28. ఓకే, సో ప్రెజెంటేజెస్ ఏంటి, 20 వచ్చేసి పి ప్రెజెంటేజ్, 28 వచ్చేసి క్యూ ప్రెజెంటేజ్ అనమాట. ఓకే, సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ పి అండ్ క్యూ ఆర్ ఇన్ ద రేషియో 7:10 ఇచ్చాడు. సో 7:10 రేషియోలో ప్రెజెంట్ ఏజెస్ ఉన్నాయి ఆఫ్టర్ 15 years. ఇంకా ఎన్ని ఇయర్స్ ఉన్నా సరే ఇక్కడ పని లేదు అని క్లియర్గా చెప్తాను, ఆఫ్టర్తో పని లేదు. డిఫరెన్స్ ఎంత అంటే 9 years అంట ఆఫ్టర్ 15 years. ఆఫ్టర్ 15 years అయినా, ఆఫ్టర్ 20 years అయినా, ఆఫ్టర్ 30 అయినా, ఆఫ్టర్ 100 అయినా సరే 9 years డిఫరెన్స్ అని ఇచ్చాడు కాబట్టి ప్రెజెంట్ కూడా 9 years డిఫరెన్స్ ఉంది. సో యాక్చువల్లీ రేషియో ఎంత ఇచ్చాడు, ఇది యాక్చువల్లీ మనం పెన్ కూడా పెట్టకుండా చేయొచ్చు అనమాట. ఓకే, సో యాక్చువల్లీ ఇప్పుడు రేషియో ఎంత ఇచ్చాడు, 7:10. డిఫరెన్స్ ఎంత ఉంది, 3 ఉంది డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ 3 ఉంది. బట్ మనకి ఎంత కావాలి, డిఫరెన్స్ 9 కావాలి. సో 3 times చేస్తే 9 వస్తుంది. సో 3 times ఏంటి, 3 × 7 21, 3 × 10 30. సో చూసుకోండి, 21 30, డిఫరెన్స్ ఎంత ఉంది, 9 years. ఓకే, సో ఇప్పుడు ఎవరేజ్ ఏంటి, 21 వచ్చేసి పి ఏజ్, క్యూ ఏజ్ వచ్చేసి 30. ప్రెజెంటేజ్ ఆఫ్ క్యూ అన్నాడు 30 years. ఓకే, సో ఇలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఆల్ యూ నీడ్ ఈజ్ ప్రాక్టీస్, అంతే. సో ఎప్పుడైనా సరే ట్రిక్స్, ఆల్రెడీ మనం 5 tricks చెప్పుకున్నాం.
ఓకే. ఇది సిక్స్త్ ట్రిక్. సో, తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. అలాంటి మోడల్స్ ముందు క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఏ టాపిక్‌లో క్వెషన్ అయినా సరే తప్పకుండా మీరు కింద కామెంట్ చేయండి. ఓకే. మీరు ఎంత యాక్టివ్‌గా ఉంటే నేను అన్ని ట్రిక్స్ అప్‌లోడ్ చేస్తాను. ఓకే. ఓకే గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఈ వీడియోని మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి బాబు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.